అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఎవరు నువ్వు? అమ్మవారి వేషంలో ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరు నువ్వు? గుడి ఉత్సవాల కోసం చందా కావాలంటే ఆఫీస్కి వెళ్ళు. ఆగు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఓ బయటికి. నేనెవరో నీకు తెలీదా? ఇలా వేషాలు వేసుకుని చందాల కోసం రోజుకి 100 మంది వస్తారు. నువ్వెవరో నాకెందుకు? నువ్వు మర్యాదగా బయటకెళ్ళు. నేనెవరో నీకు తెలీదా? 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 నేనెవరో నీకు తెలీదా? తెలీదా? నీలాంటి దుర్మార్గుల నుండి పవిత్ర భూమిని కాపాడే భగవతిని. కన్న కన్న మొగాలి రాగుల్లో ఉన్న గంట గజ్జెగట్టి ఆడాలి చిన్న పెద్ద అంత అమ్మవారి ఊరేగింపు అచ్చం కన్నుల పంట రంగరంగ వైభవంగా రంగులు జల్లాలంట. అమ్మ డంగురు డంగురు డంగురుమా, అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా, అమ్మ డంగురు డంగురు డంగురుమా, అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా. రంగులని కలిసినట్టే ఉంటాయి రాజపుడు. ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు. దుష్టుల భరతం పట్టే కొడంకల్లో కాలు కాకుల భగవతినిరా. దేవిని కొట్టం కొళంగర్ దేవి మారమ్మన్రా.
ఆపండి! అసలు ఈ డబ్బులేంటి? ఈ జనాలేంటి? నీకేం కావాలి? నీ అసలు ముసుగు బయట పెట్టడానికి వచ్చాన్రా. ఏయ్, నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? నువ్వు ప్రాణాలు పోసే భూలోక బ్రహ్మవి. జనాల చేత దేవుళ్ళ కీర్తించబడే వైద్యుడివి. కానీ నీ అసలు రూపం వేర్రా. మంచివాడిలా నటిస్తూ నువ్వు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నావు. అవన్నీ నీ నోటితో చెప్పించడానికే నేను వచ్చానురా. నువ్వు వేషాలు వేసుకొని వచ్చి నేను భద్రకాళిని, నేను ఉగ్రరూపిణి అంటే నేను భయపడతాననుకున్నావా? భయపడతాననుకున్నావా? ఏయ్, ముందు ఈ వేషం తీసి నా ముందు నిలబడు. అహంకారంతో విర్రవీగితే నాలుకలో విషం చేరి నలుగురిలో చులకనవుతావు. కామం తలకెక్కితే అది నిన్ను నిలువునా కాల్చేస్తుంది. కాలిపోతావు. నా సామ్రాజ్యంలో నా ఇంటికే నువ్వొచ్చి నాకే సూక్తి ముక్తావడి ఒకటి చెప్తున్నావా? కామక్రోధ వాంఛలకు మదమాశ్చర్యాలకు లొంగిపోతే వాడెంతటి వాడైనా పతనం తప్పదురా. నీ పాపాన్ని నువ్వే బయటికి చెప్పాలి. మంచివాడనే ముసుగేసుకున్న నీ నిజ స్వరూపం ఈ రోజు అందరికీ తెలియాలి. చెప్పరా? మహావిష్ణు అవతారంగా భావించే ఆయుర్వేద పితామహుడు ధన్వంతరి పేరుని నీ వైద్యశాలకి పెట్టుకుని నువ్వు చేసేది మాత్రం కీచక అరాచకం. నీ కొడుకు కోడలి విషయంలో నువ్వేం చేశావో నిజం చెప్పరా. వాళ్ళు ఎలా చనిపోయారో ఈ లోకానికి తెలియాలి. చెప్పు. వాళ్ళ చావు వెనుక ఉన్న నిజం చెప్పకపోతే నీ తల తెగి నీ కొడుకు కోడలి సమాధి దగ్గర పడుతుందిరా. అర్థమైంది, నాకర్థమైంది. నా జనాల ముందు నా పేరు ప్రతిష్టల్ని నాశనం చేయడానికి వచ్చావా నువ్వు? పవిత్రమైన ఒక గుడిలా భావించే నా వైద్యశాల పేరు ప్రఖ్యాతుల్ని నాశనం చేసే ఒక కుట్రతో వచ్చావు కదా? నా ఫ్యామిలీ గురించి
ఇక్కడున్న జనాలందరికీ తెలుసు. నా కొడుకు కోడలు ఎలా చనిపోయారో కూడా ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. నా జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది. ఆ తెరిచిన పుస్తకంలో నీ చీకటి అధ్యాయాలు దాచేసి జనాల ముందు మంచివాడిగా నటిస్తూ వెలిగిపోతున్నావు కదరా. ఓహో నా గురించి, నా ఫ్యామిలీ గురించి మాయ మాటలు చెప్పి జనాల్ని నమ్మించి వీళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చావా? ఓ మారెమ్మ వేషం కట్టి జనాల్ని ఏమార్చినట్టు నన్ను నువ్వు మాయ చేయలేవో, చెయ్యలేవో. ఏయ్ రాణమ్మా, ఏంటి ఉలిక్కి పడ్డావా? ఈ మారెమ్మ వేషంలో వచ్చింది నువ్వే. అవునరా, రాణమ్మనే మారమ్మగా వచ్చాను. నీ బలహీనతే నిన్నీ రోజు ఇక్కడ నిలబెట్టింది. నీ నిజ స్వరూపం తెలియజేసి నిన్ను శిక్షించడానికే వచ్చానురా. ఇప్పటికైనా నువ్వు చేసిన పాపాల్ని ఒప్పుకో. నీ జన్మకి సార్థకత వస్తుంది. నువ్వా నాకు నీతులు చెప్పేది? నీ గర్వం నీకు తలకెక్కిందిరా. అదే నాకు అలంకారం. నా అలంకారం అది. గర్వంతో బతకూడదు, ధర్మంతో బ్రతకాలి. అది నీలో ఏమాత్రం లేదు. నువ్వొక రాక్షసుడివి. ఎవరు ఎన్ని పాపాలు చేసినా ఈ సృష్టి నన్ను ఏమీ చెయ్యలేదు అనుకుంటారు. వృత్తిని దైవంగా భావించే వరకు నువ్వు దేవుడివి. నీ బలహీనత నిన్ను చీకటిలా కమ్ముకున్న రోజు నిన్ను నువ్వు నాశనం చేసుకునేలా చేస్తుంది. అదే సృష్టి ధర్మం. వృత్తిని అడ్డం పెట్టుకుని బలహీనతల్ని జయించలేక పాపాలు చేస్తూ వచ్చావు. పాము తన పిల్లల్ని తానే చంపుకున్నట్టుగా నీ కుటుంబాన్ని నువ్వే కబళించావు కదరా. తరతరాలుగా బలహీనతల్ని జయించలేని ఎంతమంది గొప్పవాళ్ళు పరాజితులుగా మట్టిలో కలిసిపోయారు. అదే పునరావృతం. ఇంకాపో నీ ప్రవచనాలు, నీ పిచ్చి మాటలు. ఇంకా సేపు నువ్విక్కడే ఉంటే నా నెత్తిన నిలబడి నాట్యం చేసేలా ఉన్నావు. వచ్చిన పని చూసుకొని ఇక్కడి నుంచి వెళ్లకుండా నా కుటుంబ వ్యవహారాల్లో వేలు పెట్టి ఇంకా నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? నిన్ను కలరియ పట్టు యోధుడి ముందు ఒకటి వేషంలో వచ్చి బెదిరిస్తావా? ఈ రోజు నీ తల నరికి ఈ కత్తికి బహుమతి ఇస్తాను.
శిరోదిని వాసిని విష్ణు విలాసిని చేస్తునుతే భగవతి హేషితి కంటకు తుంబిని పూరి కుటుంబిని పూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ పద్యగతే మధు మధురే మధుకే తప పంచని కైతప పంచని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ఐషత కండ వికండితు రుండ వితుండిత శుండ గజాధిపతే ఈ రోజుతో ఈ ఊరికి పట్టిన వేడ అంతం. వద్దు వద్దు వద్దు, నన్ను చంపొద్దు. నిజం చెప్పేస్తా, నిజం చెప్పేస్తా, నిజం చెప్పేస్తా. నన్ను చంపొద్దు, చంపొద్దు, చంపొద్దు. నిజం చెప్పేస్తా. చెప్పరా, చెప్పు. బంగారాన్ని కాలరాసిన ఈ కర్కోటకు బుద్ధి అందరికీ తెలియాలి. చెప్పు. చెప్తాను, చెప్తాను. చెప్పు. కృష్ణ, కృష్ణ, కృష్ణ. నా కొడుకు వేద వేద అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని రావడం నాకు నాకు నచ్చలేదు. అయినా సరే కొడుకు కోడలి ప్రేమను ఒప్పుకొని ఇదిగో నేను ఇంట్లో పెట్టుకున్నాను. వాళ్ళిద్దరికి ఒక నిత్య అనే కూతురు పుట్టింది. కృష్ణ, కృష్ణ. కోడలు ఎదురు తిరగడం, ఆ విషయం తెలిసి కొడుకు నిలదీయడంతో వాళ్ళిద్దరినీ కలిపి నేనే చంపేశాను. కృష్ణ, అది చూసిన నా మనవరాలు నిత్యకు మాట పోయింది. అది మూగదైపోయింది. కృష్ణ, కృష్ణ. దాంతో కోడలు క్యారెక్టర్ అంత మంచిది కాదని మీ అందరికీ కూడా నేనే ప్రచారం చేశాను. కృష్ణ. ఒకరోజు కొడుకు కోడలు గొడవ పడుతూ కోడలు నా కొడుకుని చంపేసిందని, వాడు చేస్తూ కోడల్ని చంపేశాడని అబద్ధం చెప్పి మీ అందరినీ కూడా నేనే నమ్మించాను. ప్రియా, ప్రియా, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. నువ్వురా. ఇలాంటి నరకాసురుడు భూమి మీద బతకడానికి అర్హత లేదు. చంపేయాలి. వద్దు,
నీకు దండం పెడతాను, నన్ను చెప్పొద్దు. చంపమ్మా. చంపే అత్తయ్య చంపే చంపేసే అత్తయ్య